బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక మనం డైలీ సీరియల్స్లో ఎన్నో రోల్స్లో చూసే షబీనా షేక్ ఇవాళ మన స్టూడియోలో ఉంది. ఒకసారి తనతో మాట్లాడదాం. సో షూటింగ్స్ ఎట్లా ఉన్నాయి అండ్ బిఫోర్ సీరియల్స్ అసలు తను చేసేది ఏంటి అనేది వాడు మీకు ఇంటర్వ్యూలో చూస్తాను. హాయ్ అండి. హాయ్ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు మిమ్మల్ని సీరియల్ యాక్టర్ అనాలా, లేదంటే జర్నలిస్ట్ అనాలా, యాంకర్ అనాలా, అసలు ఏమనాలి? ప్రజెంట్ అయితే సీరియల్స్లో చేస్తున్నాం కాబట్టి సీరియల్ యాక్టర్ అనే అనాలి. ఎందుకంటే అలానే గుర్తుపడుతున్నారు కూడా ప్రస్తుతానికి. అవునా? యా. సో ఎట్లా ఉంది లైఫ్? చాలా బాగుంది. మ్యారీడ్? యా, మ్యారీడ్. అది మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? ఎలా ఉంది అంటున్నారా? చాలా బాగుంది. ఫైన్, సూపర్. ఇంతకు ముందు కన్నా క్విట్ బెటర్. గుడ్ బెటర్. సో ఓకే. సో చాలా బిజీగా కనిపిస్తున్నారు ఈ మధ్యలో. బిజీ అంటే ఇంకా న్యూస్ రీడర్ నుంచి యాంకర్ నుంచి నేను సీరియల్స్ వెళ్ళాను కాబట్టి సీరియల్స్ బాగున్నాయి. మనకి షెడ్యూల్ వైజ్ ఉంటాయి. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ అలా ఉంటాయి. సో మనం 2 సీరియల్స్ అనేది ఎవరైనా చేస్తారు ఆర్టిస్టులు, ఇంకా సీరియల్స్లో చేసే వాళ్ళు ఉంటే కనుక. సో మంత్ మొత్తం ఆల్మోస్ట్ బిజీ ఉండొచ్చు సీరియల్స్లో ఎంటర్ అయితే. ఒకవేళ ఒకటే సీరియల్ చేస్తే 15 days బిజీ ఉండి 15 days ఖాళీ ఉంటారు. ఆల్మోస్ట్ నేను కొంచెం 2 సీరియల్స్ అనేది మెయింటైన్ చేస్తున్నా. సో అలా కొంచెం బిజీనే ఉన్నా ప్రస్తుతానికి. జర్నలిస్ట్ లైఫ్ బాగుందా? యాజ్ అ యాంకర్గా బాగుందా? ఇప్పుడు సీరియల్స్తో బిజీ ఉండడం బాగుందా? రెండూ బాగానే ఉంది. నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన జాబ్ అంటే ఇంకా న్యూస్ రీడింగ్ అండ్ జర్నలిస్ట్గా నేను చేసినప్పుడు. దట్టు ఒక్క ఛానల్లోనే నేను బాగా ఎంజాయ్ చేశాను ఆ వర్క్ని. మోజో ఛానల్ అని మీకు తెలుసు, ఆ టైంలో వచ్చి వెళ్ళిపోయింది. ఆ ఛానల్లో ఉన్నప్పుడు నన్ను ఏంటంటే బాగా ఎంకరేజ్ చేశారు. సో ఆ టైంలో ఆపర్చునిటీస్ బాగా వచ్చాయి నాకు. ఛాలెంజింగ్గా అనిపించింది నాకు ఆ టైంలో. సో ఆ 1.5 year నేను చాలా బాగా ఎంజాయ్ చేశా. ఆ లైఫ్ మళ్ళీ వస్తే బాగున్నాను అనుకుంటున్నా. సో జర్నలిస్ట్ లైఫ్, యాంకరింగ్ లైఫ్ చాలా బాగుంది అంటున్నారు. సో మళ్ళీ అట్లా ఏదైనా ఛానల్స్లో ఆఫర్ వస్తే వెళ్తారా? అంటే ఆ కైండ్ ఆఫ్లో నాకు ఎంకరేజ్మెంట్ చేస్తే నేను వెళ్తా. ఆ టైంలో రేవతి గారు అని చెప్పి సీఈఓగా చేశారు. ఆ టైంలో తను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నా ఏజ్ కూడా 18-19 ఉండే ఆ టైంలో. చిన్నపిల్ల ఏం చేస్తుంది అనేది చూడకుండా చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు. ఛాలెంజింగ్గా చేశాను. కాశ్మీర్ వెళ్ళి ఇంటర్వ్యూస్ చేయడం, బెంగళూరు వెళ్ళి ఇంటర్వ్యూస్ చేయడం, ముంబై వెళ్ళి ఇంటర్వ్యూస్ చేయడం, ఇవన్నీ చేశాను నేను. సో ఆ కైండ్ ఆఫ్లో ఉంటే అక్కడి నుంచే స్టార్ట్ యాంకరింగ్. బిఫోర్ అంతకుముందు ఇంకేమైనా చేశారు? బిఫోర్ నా స్టార్టింగ్ కెరియర్లో ఏబిఎన్ న్యూస్ ఛానల్, అక్కడ ట్రైనింగ్ తీసుకొని అక్కడ ఒక 6 months చేసి మానేసాం. తర్వాత ఐ న్యూస్, తర్వాత మోజో ఛానల్, తర్వాత మళ్ళీ ఎన్టీవీ, తర్వాత ఇంకా సీరియల్స్ డైరెక్ట్. ఓకే. సో ఇంత జర్నీలో మీకు బాగా గుర్తుంది అయితే మోజోనే. ఎంజాయ్ చేసింది వర్క్ అయితే చాలా. సో మరి ఇప్పుడు సీరియల్స్ ఎలా ఉన్నాయి? సీరియల్స్ చాలా బాగుందండి. సీరియల్స్ నేను స్టార్టింగ్ ఫస్ట్ సీరియల్ వచ్చి కస్తూరి, నా పేరు మీనాక్షి, తర్వాత గృహలక్ష్మి, ఇంకా చాలా చేశాను, నాకు కూడా గుర్తులేవు. చాలా సీరియల్స్ అంటే నాకు ఎక్కువ మర్దల్ క్యారెక్టర్లు చేస్తాను నేను. హీరో మర్దల్గా నెగిటివ్ లీడ్సే చేస్తూ ఉంటా. సో కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే సీరియల్లో లైక్ గెస్ట్ రోల్గా వస్తాయి, వచ్చి క్యారెక్టర్ ఎండ్ అయిపోయేలాగా ఉంటాయి. కొన్ని కంటిన్యూ ఉంటాయి. సో ఆ విధంగా తక్కువ టైంలోనే ఎక్కువ సీరియల్స్ చేసేసాను నేను. సో ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఏ సీరియల్స్లో ఉన్నారు? ప్రజెంట్ అయితే నిన్ను కోరి స్టార్ మా సీరియల్లో చేస్తున్నా. అండ్ రీసెంట్లీ మౌన పోరాటం అనే సీరియల్లో క్యారెక్టర్ ఎంట్రీ అయింది. అది కూడా బాగుంది. అందులో కూడా కంటిన్యూ చేస్తున్నా. పాజిటివ్ రోల్స్లో ఎంత పేరు వస్తుందో నెగిటివ్ రోల్లో కూడా అంతే పేరు వస్తుంది. జనాలు ఆ నెగిటివ్ రోల్ని అసలు ఎట్లా తీసుకుంటుంటారు? అంటే మనం చూస్తాం కదా, టీవీ సీరియల్స్ అంటే ఒక పిచ్చిలా ఉంటుంది జనాలకి. ఇంకా ఊర్లలో ఉండే వాళ్ళకైతే సీరియల్ చూడకపోతే నిద్ర పట్టదు అన్నట్టుంటారు. యూట్యూబ్లో కూడా చూసేస్తుంటారు. ఇంకా నెగిటివ్ రోల్స్ అంటే తిట్టుకుంటూనే ఉంటారు బేసిక్గా. ఎప్పుడైనా బయట కనిపించినప్పుడు కూడా నువ్వు ఎందుకు అలా చేస్తూ ఉంటావు సీరియల్లో, ఎందుకు అలా బిహేవ్ చేస్తావు అని క్వశ్చన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అవునా? అంటే రియాలిటీకి యాక్టింగ్కి కొంతమందికి తేడా తెలియకుండా ఉంటారు కొంతమంది. ఆ టైంలో ఇంకా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఏమనిపిస్తుంది?
ఏమనిపిస్తుంది వాళ్ళకి తెలియదు, ఇంకా నాలెడ్జ్ లేదు అనుకోవడం అంతే. అది యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంతే, ఆ రోల్ అలాంటిది. ఆ రోల్ అలా ఉండడం వల్లే వాళ్ళు టీవీ కతుక్కొని చూస్తూ ఉండొచ్చు మేబీ. అయితే ఎప్పుడైనా పాజిటివ్ రోల్స్ కావచ్చు, లేదంటే మెయిన్ లీడ్స్ ఎప్పుడైనా చెయ్యాలి, ఆపర్చునిటీస్ వస్తాయి అని అనిపించింది? అట్లాంటి ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయి? ఖచ్చితంగా అనిపిస్తుంది. స్టార్టింగ్ కెరియర్లో వచ్చింది, ఆ టైంలో నాకు చెప్పేవాళ్ళు లేక నేను రిజెక్ట్ చేశాను. అవునా? ఓ. సో తర్వాత నుంచి ఇంకా సీరియల్లో ఎలా అంటే, ఇప్పుడు ఒక క్యారెక్టర్కి మీరు ఎంట్రీ అయ్యారంటే ఆ క్యారెక్టర్నే పిలుస్తూ ఉంటారు. లైక్ మీరు డాక్టర్గా వచ్చారంటే డాక్టర్ క్యారెక్టర్కే మీకు కాల్ వస్తుంది, లాయర్గా వచ్చారంటే లాయర్ గానే, మరదల్ క్యారెక్టర్గా వచ్చారంటే మరదల్ గానే. మేబీ మీ లక్ బాగుండి ఏమైనా బై ఛాన్స్ మీరు ఇంకొక, నేను ఈ డాక్టర్ క్యారెక్టర్స్ ఇంకా చెయ్యను, వేరే క్యారెక్టర్ అయితేనే పిలవండి అని మీరు స్ట్రాంగ్గా కూర్చొని ఉంటే, మీరు వాళ్ళకి గుర్తుంటే ఆ టైంలో సరే పిలుద్దాం, సూట్ అవుతారు, ఆ క్యారెక్టర్కి సూట్ అవుతారు అనుకుంటే పిలుస్తారు. లేదు అంటే అలా కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు మాకేంటంటే నేను మరదల్ క్యారెక్టర్ చేస్తున్నా, సో ఆ నెగిటివ్ మరదల్ క్యారెక్టర్గానే నేను అలా సూట్ అవుతా అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి దానికే పిలుస్తుంటారు నాకు. ఇంకా పాజిటివ్ లుక్ నన్ను ఎప్పుడు చూడలేదు వాళ్ళు, మోడర్న్ క్యారెక్టర్స్ మోడర్న్ డ్రెస్లోనే చూశారు. సో దానికే పిలుస్తూ ఉంటారు నాకు. ఎప్పుడైనా ట్రై చేద్దామని కూడా అనుకోరు, ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు, ఇన్ని ఇయర్స్ నుంచి ఆ క్యారెక్టర్ చేశాను కాబట్టి. సో అలా ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను టైం తీసుకొని నాకు ఈ క్యారెక్టర్కే పిలవండి అని నాకు పెద్ద రిక్వైర్మెంట్ ఏం లేదు, ఇదే చెయ్యాలి అని చెప్పి. నాకు ఇలా జనాలు ఇష్టపడుతున్నారు, బాగానే ఉంది కాబట్టి లైఫ్, నేను కూడా ఏదైనా ఈ కైండ్ ఆఫ్లో వస్తే యాక్సెప్ట్ చేసేస్తా. పాజిటివ్ రోల్ చేయాలి, హీరోయిన్గా చేయాలి, వెయిట్ చేద్దాం అనే ఆలోచన ఏం లేదు. ఏం లేదు, ఏది రోల్ ఇచ్చినా కానీ నాకు సూట్ అవుతుంది, బాగుంది, ఛాలెంజింగ్ అనిపిస్తే యాక్సెప్ట్ చేసేస్తా, డబ్బులు బాగుంటే. ఎండ్ ఆఫ్ ద డే అదే. సో ఎట్లా ఉంది ఇప్పుడు? బాగుందండి లైఫ్, నైస్. ఫుల్ బిజీనే అనుకోవచ్చు ఆల్మోస్ట్. అప్పుడప్పుడు మూవీస్, ఏదైనా చిన్న చిన్న మూవీస్ హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్కి పిలుస్తూ ఉంటారు, అవి కూడా టైం కుదిరితే అవి కూడా చేస్తూ ఉన్నా. మూవీస్ ఆఫర్స్? అదే మూవీస్ గురించే చెప్తున్నా. అంటే బిగ్ స్క్రీన్లో అండ్ బిగ్ మూవీస్లో అదే ట్రై చేస్తున్నాం, ఆఫీసులు వెళ్ళడం, ఏదైనా ఆడిషన్స్ ఉంటే ఇవ్వడం, అవన్నీ చేస్తూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా మూవీస్ అదే ఉంటుంది, సీరియల్లోనే ఉండిపోవాలి, షోసే చేసుకోవాలి అని అనుకోరు. ఎవరైనా సరే మూవీస్ వెళ్ళాలనుకుంటారు కాబట్టి మేము కూడా ట్రై చేస్తూ ఉంటాం. ఎక్కడైనా ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఎవరైనా కాల్ చేసినా కూడా పలానా క్యారెక్టర్ ఉంది రండి అని అంటే వెళ్ళి ఆఫీస్కి కనిపిస్తూ ఉంటాం. లక్ బాగుంటే సెలెక్ట్ అవుతాం, లేదంటే ఇంకా నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ. ఎందుకు అంటే మన తెలుగు వాళ్ళ కంటే కూడా సౌత్ వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, అటు సీరియల్స్లో కావచ్చు, క్యారెక్టర్స్లో మెయిన్ లీడ్స్, మెయిన్ రోల్స్ ఎక్కువ. ఎందుకు అంటే అది ఛానల్ డిసైడ్ చేస్తుంది. సో ఏ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ సెలెక్ట్ చేయడం ఇవన్నీ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే ఛానల్ అనేది డిసైడ్ చేయాలి ఎవరిని తీసుకోవాలి ఏంటి అనేది. ఈ మధ్యకాలంలో ఎక్కువ బెంగళూరు వాళ్ళు, తమిళ్ వాళ్ళు, కన్నడ వాళ్ళు చేస్తున్నారు. సో ఎందుకు అనేది నాకు కూడా తెలియదు, మేము అదే అనుకుంటుంటాం, ఎందుకు తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు అని చెప్పి. దానికి పర్ఫెక్ట్ రీజన్ అయితే మాకు తెలీదు. అంటే ఆన్ స్క్రీన్ సీరియల్స్లో వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడినా యూట్యూబ్ ఛానల్స్లో లేదో అక్కడో ఇక్కడో వాళ్ళు కనిపించినప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఫ్లూయెంట్గా తెలుగు కూడా రాదు అని. అవును. సో మన వాళ్ళ దగ్గర టాలెంట్ లేదా? అంటే మన వాళ్ళ దగ్గర రోల్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి మన వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది. బట్ ఏంటంటే మన వాళ్ళు మేబీ నా పర్స్పెక్టివ్లో నేను చెప్తున్నాను, ఇది నా ఒపీనియన్, డబ్బులు ఎక్కువ డిమాండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయేమో. అండ్ కొంచెం యాటిట్యూడ్, ఒక సీరియల్ చేయగానే యాటిట్యూడ్ పెరిగిపోద్ది అనే ఇది కూడా విన్నాను నేను, వినడం వల్ల చెప్తున్నా, నాకు తెలీదు బేసిక్గా. అండ్ బెంగళూరు వాళ్ళు ఎలా అంటే తక్కువ, ఫస్ట్ ఆఫర్ వస్తే చాలు మనకి, ఫస్ట్ మనం ఒక పేరు సంపాదించుకుంటే చాలు, తర్వాత ఆటోమేటిక్గా మనీ అనేది జనరేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారు.
యాక్సెప్ట్ చేస్తారు, ఒబీడియంట్గా ఉంటారు. స్టార్టింగ్ వాళ్ళు కూడా స్టార్టింగ్ ఒబీడియంట్గా చేసుకుంటారు. తర్వాత వాళ్ళకి నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డిమాండ్ చేస్తారు. బట్ తెలుగు వాళ్ళు ఫస్టే డిమాండ్ చేస్తారు, కొంచెం యారోగెంట్ అవన్నీ ఉంటాయని విన్నాను నేను. అలా అనుకుంటున్నారు, అందువల్లేమో మరి తెలియదు, నాకు క్లారిటీ లేదు. సో అందుకనే మెయిన్ రోల్స్, మెయిన్ లీడ్స్ సీరియల్స్లో మ్యాక్సిమం మేబీ ఇప్పుడు చాలా మంది సీరియల్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఎంత తక్కువ బడ్జెట్లో మనకి సీరియల్ ప్రొడ్యూస్ చేయగలం అనేది చూసుకుంటారు. సో మెయిన్ లీడ్కి ఏంటంటే ఖచ్చితంగా ఒక 15-20 డేస్ వర్క్ ఉంటుంది. 15-20 డేస్ వర్క్లో ఇక్కడ తెలుగు హీరోయిన్ ఎంత అడుగుతుంది, బెంగళూరు ఆర్ తమిళ్ నుంచి తెచ్చుకుంటే హీరోయిన్ ఆమె ఎంత అడుగుతుంది అనేది చూసుకోవాలి వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి 2 lakhsలో అయ్యేది అక్కడ 50,000లో వచ్చేస్తున్నారు అనుకోండి. సో చాలా ప్లస్ కదా వాళ్ళకి. 50,000లో వాళ్ళు ఒప్పుకుంటున్నారు అంటే చాలా ప్లస్. దట్టు వాళ్ళకి యాక్టింగ్ వచ్చు, లుక్ వైజ్ కూడా బాగానే ఉంటారు కాబట్టి మేబీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఆ విధంగా మోస్ట్లీ జరుగుతుందని నేను అనుకుంటున్నా. సో ఒక్క సీరియల్ స్టార్ట్ చేశారంటే ఎప్పటి వరకు మీకు వర్క్ ఉంటుంది? ఒక 2 or 3 years? డిపెండ్స్ ఆన్ మనం అంటే క్యారెక్టర్ అండ్ మనం ఎలా ఉండాలంటే సీరియల్స్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకేసారి లావ్ అయిపోవడం, ఒకేసారి బక్కగా అయిపోవడం ఇలాంటివి ఉండకూడదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కానీ అది పాసిబుల్ అవుతుందా? అంటే ఒక 3 months, 4 months, 5 months అయితే ఓకే. అంటే మనం ఇండస్ట్రీ అంటేనే అంత కదా. ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నామంటే మనం ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉంటేనే సెలెక్ట్ చేస్తారు కూడా స్టార్టింగ్ నుంచి. మనకి మూవీస్ అయినా కూడా సీరియల్స్ అయినా ఫిట్గా ఉంటే సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్స్ అనుకోండి, చబ్బీగా బబ్లీగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. నార్మల్ హీరోయిన్గా ట్రై చేస్తున్న వాళ్ళు కానీ, ఇలా మర్దల్ క్యారెక్టర్ కానీ ఇలాంటి వాళ్ళని ఫిట్గా ఉండి హైట్ ఉండి ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. నాకు మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు దాకా హీరోయిన్గా రాకపోవడానికి నేను అనుకుంటుంది హైట్ లేకపోవడం. ఇప్పుడు హీరోస్ చాలా 6 feet అలా ఉంటున్నారు. మనం హీరోయిన్ కూడా మినిమం 5'3" హైట్ ఉండాలి. 5'3" హైట్ ఉంటే సెలెక్ట్ చేస్తారు. హైట్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ హైట్ కూడా. సో హైట్ వైజ్ కూడా ఉండాలి. అది మెయింటైన్ చేస్తే మనం ఈజీగా పెళ్ళైనా కూడా పిల్లలు ఉన్నా కూడా మన క్యారెక్టర్స్ వస్తాయి. 3-4 years అనేది ఏముండదు. ఇప్పటికీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మనం కొంచెం హీరోయిన్గా చేసిన వాళ్ళు ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా. ఎందుకు వాళ్ళు కొంచెం బాడీ వైజ్గా కొంచెం ఇదయి ఉంటారు కాబట్టి వాళ్ళకి మదర్ క్యారెక్టర్ సూట్ అవుతారు కాబట్టి మెయిన్ మదర్ క్యారెక్టర్ లీడ్స్గా పిలుస్తున్నారు. అప్పట్లో మనకి వాళ్ళు హీరోయిన్స్గా చూసాం వాళ్ళని మనం. సో ఈ సీరియల్స్లో డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది? డ్రెస్సింగ్ అంటే ఓన్ కాస్ట్యూమే ఉంటుందా? ఓన్ కాస్ట్యూమ్సే. ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో అప్పట్లో ఇచ్చే వాళ్ళని విన్నాం. మరి నేను వచ్చిన కాడి నుంచి అయితే ఓన్ కాస్ట్యూమ్సే, ఓన్ జ్యువెలరీస్ అన్నీ మనవే. సో వాళ్ళు ఇచ్చే దాంట్లో మీరు జ్యువెలరీకి, కాస్ట్యూమ్స్కి అసలుకి ఎట్లా డివైడ్ చేసుకుంటారు? ఇంకా తప్పదు అండి, లైక్ రొటేషన్ లానే ఉంటుంది. డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చు పెడుతూ ఉంటాం. అలా ఎవరైనా తెలివిగా బిహేవ్ చేసి సేవింగ్స్ చేసుకుంటే బతుకుతారు, లేదు అంటే అంతే. ఇంకా ఎక్కడో నేను ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలో విన్నా, సమ్ ఎర్నింగ్ వచ్చినప్పుడు సేవింగ్ కోసం అని ఇంత, నా ఫుడ్ అండ్ నీడ్స్ కోసం అని ఇంత, నా మేకప్ కోసం అంతే ఇంత, నా డ్రెస్సింగ్ స్టైల్ కోసం అని ఇంత, ఇట్లా నేను అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాను అని. అది పాసిబుల్ అవుతుంది అసలు? కొంతమంది అంటే అంత సిస్టమేటిక్గా పేమెంట్స్ వస్తుంటాయా? అంటే ఎలా చెప్పాలంటే మీకు అదే నేను చెప్తున్నాను కదా, కొంతమంది జాగ్రత్త పడతారు, కొంతమంది జాగ్రత్త పడరు. ఇప్పుడు నేనున్నా, నాకు వచ్చిన డబ్బులన్నీ మేకప్కి, కాస్ట్యూమ్స్కి, ఫస్ట్ నేను మంచిగా కనిపించాలి. తర్వాత మేబీ ఇన్ ఫ్యూచర్లో నేను మంచిగా కనిపించడం వల్ల ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయేమో, ఇంకా మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు ఇంకా మంచిగా నేను డిమాండ్ చేయొచ్చేమో, అప్పుడు డిమాండ్ చేసినప్పుడు నేను దాచుకుందాంలే అనే ఉద్దేశంతో నేనుంటా. కొంతమంది ఈ ఇండస్ట్రీలో తక్కువ కాలమే ఉంటాం, మనం తక్కువ కాలం ఉన్నప్పుడు ఆఫర్స్ వచ్చినప్పుడే మనం ఎంతో కొంత సేవ్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఉంటారు కొంతమంది. సో మన ఆలోచన బట్టి అది. సో మీరు చెప్పిన డివైడ్ చేసుకునే వాళ్ళు, జాగ్రత్త పడే వాళ్ళు అలా ఉంటారు. సేవింగ్స్ కానీ, డ్రెస్సింగ్స్ కానీ, ఖర్చులు కానీ అలా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది నా అలా ఉంటారు.
ఎలా ఉంటారు మీలాంటే? అదే వచ్చింది వచ్చినట్టు నా మీద నేను ఖర్చు చేసేసుకుంటా. నేను సేవింగ్స్ అనేది పెద్దగా పెట్టుకోను. నాకు ఇప్పుడు నా బ్యాలెన్స్ అడిగినా 0 ఉంటుంది. సో అలా అలా ఉంటా నేను. మరి ఏదైనా ఎమర్జెన్సీ? ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, మా హస్బెండ్ ఉన్నారు. సో అలా దే విల్ టేక్ కేర్ ఆఫ్. యా. సో చాలా స్పెండ్ చేస్తా నాకు నేను అన్నారు కదా, అసలు ఏం ఖర్చులు ఉంటాయి? అమ్మో ఖర్చులు చాలా ఉంటాయి. ఇప్పుడు శాలరీ పడిందంటే మనకి నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా అయిపోతాయి. ఇప్పుడు మాకు ఎలా అంటే ఆర్టిస్ట్ లైఫ్ క్లియర్గా చెప్పాలంటే పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉంటుంది. పైకి మాత్రమే అరే వీడు కార్లో తిరుగుతున్నాడు, ఏసీ రూముల్లో కూర్చుంటున్నాడు, అసలు వీడి లైఫ్ బాగుందిరా అని అనిపిస్తుంది, చాలా లగ్జరీస్ లైఫ్ అని విన్నాం అని అనిపిస్తుంది. కానీ మాది ఈక్వల్ టు కూలీ లాగానే. కూలీలు ఏంటంటే ఎండలో చేస్తారు, మేము కాకపోతే ఏసీల్లో చేస్తాము అంతే, పెద్ద తేడా ఏముండదు. ఇంకా మూవీస్ వెళ్తే బాగుంటుందేమో, ఎందుకంటే 6 to 6 ఉంటుంది కాబట్టి టైమింగ్ బాగుంటుంది. సీరియల్ అలా కాదు, మార్నింగ్ 7కి లొకేషన్లో ఉండాలి, 7:30కి లొకేషన్లో ఉండి నైట్ 10 అయిద్దా 9 o'clock అయిపోద్దా, 11 అయిద్దా 2 o'clock అయిద్దా మనకు తెలీదు. బేసిక్గా టైమింగ్స్ అయితే 7:30 to 9:30. సో ఇప్పుడు అలా పర్ఫెక్ట్ టైమింగ్స్ ఎవరు ఫాలో అవ్వరు, ఏ ప్రొడక్షన్ కూడా. చాలా తక్కువ మంది ఫాలో అవుతారు. అరే మనం ఈ టైం 15 hours కదా మన టైం, 15 hours పని చేయించుకొని పంపించేయాలి అనేది చాలా తక్కువ మంది అనుకుంటారు. సో ఇప్పుడు 1 hour ఇంకా ఒక సీనే ఉంది చేసేసి వెళ్ళిపోండి, ఈరోజు లేట్ అవుతుంది మీకు, అలా చేస్తూ ఉంటారు అనమాట. సో 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, లేదా 8 o'clock వెళ్ళిపోవచ్చు. ఒకవేళ తక్కువ టైంలోనే మనకు తక్కువ సీన్స్ ఉన్నాయంటే ఆఫ్టర్నూన్ కూడా అయిపోవచ్చు మనకి షూట్. సో ఆఫ్టర్నూన్ మీకు అయిపోయిందిలేండి వెళ్ళండి అనే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం అది మేనేజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మనకు అయిపోయిన రోజుల్లో వీళ్ళు త్వరగా పంపించేశారు కదా, ఇప్పుడు వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం కూడా ఉండాలి కదా అనే ఇదిలో లేట్ అయినా కూడా మనం ఆర్టిస్టులు వెయిట్ చేస్తాం అనమాట వాళ్ళ కోసం. సో మరి పేమెంట్ వైజ్ అంటే అది మన డిమాండ్ అండి. మనం బాగా చేస్తున్నాం, బాగా కనిపిస్తున్నాం, ఆ క్యారెక్టర్కి సూట్ అవుతాం అని అనుకుంటే వాళ్ళు మనల్ని తీసుకుంటారు, లేదు అంటే పక్క నుంచి తెచ్చుకుంటారు. ఈజీగా దగ్గరలోనే అందరు అవైలబుల్ ఉంటారు కాబట్టి ఎప్పుడెప్పుడు ఇట్లా వచ్చేస్తారా, ఈజీ మరి హలో అనగానే వచ్చేసుడేనా, అంతే కదా. ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఈవెన్ చిన్నపిల్లల్ని కూడా ట్రైనింగ్ ఇచ్చేసి మనం సినిమాల్లోకి డాన్సులు నేర్పించేసి, సింగింగ్ నేర్పించేసి, సీరియల్స్లో కూడా చిన్నపిల్లలు ఉన్న సీరియల్స్ కూడా చాలా ఎక్కువ రేటింగ్స్ వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో అది అంత క్రేజ్ ఉంది ఇండస్ట్రీకి క్రేజ్ ఉంది. మరి షబానా క్రేజ్ ఎట్లా ఉంది? షబీనా క్రేజ్ అంత హై కాదు, అంత డౌన్లో కాదు, ఒక మీడియం రేంజ్, ఒక లైన్లో అలా నడుస్తుంది. సో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు మరి? నేను నా రెమ్యునరేషన్స్ ఎవరికి చెప్పలేదు, చెప్పాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకలా? నాకు నచ్చదు. ఎందుకంటే మా లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక 1 month ఒక 1 lakh రావచ్చు, ఒక నెక్స్ట్ మంత్ మళ్ళీ డేట్స్ తక్కువ అయిపోయి 15,000 రావచ్చు. అలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఒకేసారి నాకు ఇప్పుడు మీ శాలరీ అనుకోండి 50,000 అనుకుంటే నేను నెలకి 50,000 సంపాదిస్తా, ఈ పలానా ఛానల్లో చేస్తుంటా అని చెప్పుకోవచ్చు. మాది అలా కాదు. ఒక సీరియల్కి ఒకళ్ళు ఇంత ఇవ్వచ్చు, ఇంకో సీరియల్కి దానికన్నా తక్కువ ఇవ్వచ్చు, ఇంకో సీరియల్కి దానికన్నా ఎక్కువ ఇవ్వచ్చు. మళ్ళీ ఏంటి ఎక్కువ ఇస్తున్నారు కదా అని ఎక్కువ డేట్స్ వచ్చాయి అనుకోండి, ఎక్కువ డబ్బులు వస్తాయి. డేట్స్ తక్కువ వస్తే సేమ్ ఒక సీరియల్ చేసిన పేమెంటే ఉంటుంది. ఈ పేమెంట్స్ ఎలా ఉంటాయి మీకు? అంటే ఒక సీరియల్ కంప్లీట్ అయ్యే వరకా, లేదంటే ఎపిసోడ్ లాగానా? మాకు ఎపిసోడ్ డే వైజ్ వస్తుంది. ఓహో, డే వైజ్ వస్తుంది. మనం మంత్లో ఎన్ని డేస్ చేసాము అనే దాన్ని బట్టి వాళ్ళు శాలరీ లాగా మంత్ ఎండింగ్కి ఇస్తారు. ఇప్పుడు 15 hours అని ఒక డ్యూరేషన్ ఉంది, ఆ డ్యూరేషన్ కంటే ఎక్కువ వర్క్ చేసిన రోజు అలా ఏం లేదు. మరి తక్కువ చేసిన రోజు పంపించేస్తారు కదా. కొంతమంది కొన్ని ప్రొడక్షన్స్ ఉన్నాయి, అవి మాత్రం ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు హాఫ్ డే పేమెంట్ ఇస్తారు. ఉన్నాయి.
అన్నీ కాదు, కొన్ని అన్నీ కాదు, ఒకటో రెండో ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఎక్కువ నేను ఖర్చులు పెట్టేస్తా అంటున్నారు కదా, మ్యాక్సిమం అందరి అటెన్షన్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు వేసుకునే డ్రెస్సులో, లేదంటే ట్రెడిషన్గా వేసుకునే శారీసో, వీటిపైన జ్యువెలరీస్ పైన ఉంటుంది. సో ఎక్కడ ఇవన్నీ పర్చేసెస్? నేనైతే ఆన్లైనే చేస్తా అండి, ఎక్కువ ఆన్లైన్లోనే కొంటా. మీషో, మింత్రా ఇవి ఉన్నాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, వీటిలోనే పెడతా. నా సీరియల్స్ స్టార్ట్ అవుతున్న 1 వీక్ బిఫోరే ఏం కావాలో అన్నీ ఆర్డర్ పెట్టుకుంటా. సో అది. సో మింత్రా అనేది ఇప్పుడు మనకు వినిపిస్తుంది. సో అంతకుముందు అంటే స్ట్రీట్ షాపింగ్స్. ఎందుకంటే ఎక్కువ నేను బట్టలకి ఎక్కువ ప్రైస్ పెట్టను. ఎందుకంటే నాకు మహా అయితే 4-5 సార్లు వేసుకుంటాం అంతే, దాని తర్వాత యూస్ చేయం. దాని తర్వాత మనం లావ్ అవ్వచ్చు, బక్కగా అవ్వచ్చు, పొడగవచ్చు, పొట్టవచ్చు, తెలీదు. అవి వేస్ట్ అయిపోతాయి. 1000 రూపీస్ పెట్టి వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను మహా అయితే 5,000కి మించి పెట్టను. ఒక డ్రెస్ ఏదైనా తీసుకున్నానంటే 5,000, అదే హైయెస్ట్ కాస్ట్. అంతకు మించి ఎక్కువ వెళ్ళను. శారీస్ అయితే? శారీస్ కూడా అంతే. నా పెళ్ళికి నేను హైయెస్ట్ నేను ఖర్చు పెట్టింది లెహెంగా, ఘాగ్రా లెహెంగా తీసుకుంది 7,000. అదే నాకు 7,000 ఇప్పటికీ నాకు బీరువాలో అలా పడుంది. ఎప్పుడైనా వేసుకుందామంటే అవుతుందా, అవ్వదు. ఎవరి పెళ్లిలో వేసుకుంటాం, ఎవరిదైనా పెళ్లిలో వేసుకుంటే నేను పెళ్లి కూతురు అనుకుంటాను. వేసుకోలేం, వేస్టే కదా. సో అలా. ఇప్పుడంటే కొంచెం జమానా చేంజ్ అయ్యి పాత బట్టల్ని అమ్మే యాప్స్ అలాంటివి కూడా వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని ఫాలో అవ్వి దాన్ని అమ్మి ఇది చేయడం ఎందుకు, అది గుర్తుగా ఉంటుంది అనిపిస్తుంది. మళ్ళీ పెళ్లి బట్టలు కదా, మన పిల్లలకి చూపించుకోవడానికి ఉంటాయిలే అని అనిపిస్తుంది, అమ్మ బుద్ధి కాదు. అలా బట్టలకి ఎక్కువ పెట్టను. మోస్ట్లీ ఏదైనా నచ్చిందంటే రోడ్ సైడ్ అయినా కూడా కొనేస్తాను నేను. ఓకే. ఎక్కడ ఎక్కువ స్ట్రీట్ షాపింగ్? మన హైదరాబాద్ అంటేనే స్ట్రీట్ షాపింగ్. సో ఎక్కడ ఎక్కువ చేస్తుంటుంటారు? నేను స్టార్టింగ్ కెరియర్లో అమీర్పేటలో చేసేదాన్ని. తర్వాత కూకట్పల్లి షిఫ్ట్ అయ్యాం మేము. కూకట్పల్లిలో ఉన్న టైంలో అక్కడ కూడా సేమ్ అమీర్పేటలానే స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడ చేసేదాన్ని. JNTU, KBHP అక్కడ చేసేదాన్ని. సో మెయిన్గా అయితే 2 ప్లేసెస్. 2 ప్లేసెస్. సో క్లోత్ ఎక్కడ తీసుకుంటారని చెప్పారు. మరి జ్యువెలరీ ఆన్లైన్. జ్యువెలరీ కూడా అక్కడే దొరికేస్తాయి కదా, అన్ని ఉంటాయి అక్కడ. ఓకే. సో ది బెస్ట్ ప్రైజా? అలానే అనుకోవచ్చు. సో జ్యువెలరీ ఎక్కువ యూజ్ చేయం మేము. ఇప్పుడు అస్తమాను ఇదే స్టడ్ నేను వేసుకోలేను ఒకటే డ్రెస్కి. మా జనాలకి ఏంటంటే కొత్తగా కనిపిస్తూ ఉండాలి, అందంగా కనిపిస్తూ ఉండాలి, అప్పుడే మనల్ని చూస్తారు. ఒక హీరోయిన్ బాగాలేదు అంటేనే ఛానల్ మార్చేస్తారు చాలామంది. అటువంటిది మనం చేసేటప్పుడు అందంగా కనిపించాలి కాబట్టి అది మారుస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కువ ప్రైస్ పెట్టి కొంటే ఎక్కువ సార్లు వేసుకున్నా బోర్ కొట్టిద్ది. సో తక్కువ ప్రైస్లో ఏది అందంగా కనిపిస్తుందో, ఏది మనకు సూట్ అవుతుందో కొని తక్కువ డేస్ వాడేసి పడేయడమే. సో మేకప్ ఓన్ మేకప్ చేసుకుంటాను నేను. ఇప్పుడు సీరియల్లో మాకు ఉంటుంది, వాళ్ళు మేకప్ మ్యాన్స్ వాళ్ళందరూ ఉంటారు. బట్ ఈ రోజుల్లో ఏంటంటే ఓన్ మేకప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది ఆర్టిస్టులు. అక్కడ వాళ్ళు వెళ్ళి కూర్చొని వాళ్ళు చేసేటప్పటికి చాలా టైం పట్టిద్ది. అంత పర్ఫెక్ట్గా కూడా రాకపోవచ్చు, మనకు నచ్చకపోవచ్చు. బేసిక్గా ఓన్గా మనకి కొత్తగా ట్రై చేస్తూ అందంగా కనిపించడానికి ట్రై చేస్తాం. సో ఓన్ మేకప్ చేసుకుంటా. కాస్మెటిక్స్ అన్నీ ఎక్కడ? మరి కాస్మెటిక్స్ ఆన్లైనేనండి. ఆన్లైనే. సో మేకప్ అనేది ఒక ఆర్ట్ అని విన్నాను. సో ఎక్కడ నేర్చుకున్నారు? నేను స్టార్టింగ్ అది ఛానల్లో చేసేదాన్ని అన్నాను కదా, అప్పుడు మనకి మార్నింగ్ షిఫ్ట్ వేసినప్పుడు మేకప్ మ్యాన్స్ అంత త్వరగా వచ్చేవాళ్ళు కాదు. మనం ఆ టైంకి అన్న నాకు చెప్పండి అన్న, మీరు రాకపోయినా పర్లేదు, ఎర్లీ మార్నింగ్ ఏమొస్తారు, నేనే వేసుకుంటా అని చెప్పి వాళ్ళ దగ్గర కొంచెం నేర్చుకున్నా. తర్వాత పక్కన ఆర్టిస్టులు వేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నా. తర్వాత మేకప్ మ్యాన్స్కి మన స్కిన్కి ఏది సూట్ అయిద్దో అది చెప్పండి అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఏ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి ఏంటి, దాన్ని బట్టి చేసుకున్నాం. సో అట్లా ఓన్ ఎక్స్పెరిమెంట్స్తో పర్ఫెక్షన్ వచ్చిందనమాట. వచ్చిందని నేను అనుకుంటున్నా. మీరు చెప్పాలి ఇంకా నా ఫేస్ చూసి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈవెన్ నేను చెప్పడమే కాదు, ప్రేక్షకులు కూడా చెప్తున్నారు కదా. థ్యాంక్ యూ. సో సీరియల్స్లో కూడా మీరు ఓన్ మేకప్. సో అసలు ఇంకా మేకప్ మ్యాన్ వచ్చి వేసే పరిస్థితి ఉండదు. హెయిర్ డ్రెస్సింగ్ ఒకటి మాత్రమేనా? అవును, హెయిర్ డ్రెస్సింగ్ చేయాలి.
ఓకే. సో ప్రతి ఆడపిల్లకి ఏదో ఒక పిచ్చి అనేది ఉంటుంది. కొంతమంది గోల్డ్, కొంతమంది శారీస్, కొంతమంది ఓన్ హౌస్, ఇంకొంతమందికి వెహికల్, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది. మరి మీకేంటి? నాకు అంత పిచ్చి అలవాట్లు ఏం లేవు. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తా. కొంచెం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే బిజినెస్ చేయాలి, ఫుడ్ బిజినెస్ అనేది కొంచెం ఇంట్రెస్ట్. లాస్ట్ ఇయర్ కూడా నేను ట్రై చేసా, హలీం స్టాల్స్ పెట్టి హలీం అనేది చేశాను నేను. సో ఈ ఇయర్ చేద్దాం అనుకున్నా కానీ నేను కుదరలేదు. సో బిజినెస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఫుడ్ బిజినెస్. సో లాస్ట్ ఇయర్ హలీం ఎట్లా ఉండే మరి బిజినెస్? బాగుంది. ప్రిపరేషన్ అంతా ఎక్కడ మరి? అక్కడ మేము కూకట్పల్లిలో విల్లాలో ఉండేవాళ్ళం. సో అక్కడ చేయడానికి ఈజీ ఉండేది. ఏమంటారు, చెఫ్ని పెట్టుకొని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నేను చేయించుకునేదాన్ని ఇంట్లోనే. ఓకే. హోమ్ మేడ్ హలీం అని చెప్పి పెట్టా, షబీనాస్ హోమ్ మేడ్ హలీం అని చెప్పి. ఇక్కడ ప్రగతి నగర్లో ఒక స్టాల్, అక్కడ మయూరి నగర్లో ఒక స్టాల్ పెట్టాను. సో వర్కర్స్ని పెట్టుకొని నేనే దగ్గరుండి చేయించేదాన్ని. చేయించి ఇంట్లోంచి అది ట్రక్లో వేసుకొని 2 స్టాల్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళం. బాగానే నడిచింది. సో రంజాన్ అయితే అయిపోయింది, మరి నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ ఏంటి? హలీం మీదనే ఉంది. ఓన్లీ హలీమే? హలీం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే బాగా నచ్చింది జనాలకి, క్లిక్ అయింది బాగా. ఇప్పటికీ ఈ ఇయర్ కూడా చాలా మంది అడిగారు, ఎందుకు పెట్టలేదు, పెట్టాల్సింది కదా. నాకు అంటే ఆ కిక్ వేరే ఉంటుంది. అంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి ఈవినింగ్ 6 నుంచి అలా షాప్ దగ్గర కూర్చుంటే, ఆ స్టాల్ దగ్గర అలా ఫోన్పేలో డబ్బులు పడుతుంటే మహేష్ బాబు వాయిస్తో, ఆ సాటిస్ఫాక్షన్ వేరే అనిపించింది. అండ్ చాలా మందికి నచ్చింది. స్టిల్ ఈ ఇయర్ కూడా గుర్తుపెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కామెంట్స్ కానీ చేశారంటే బాగా క్లిక్ అయిందనే అనుకున్నాను నేను. సో అందుకని అక్కడే స్టిక్ అయిపోయి ఉన్నారా మీరు, హలీం అని మాత్రమే? హలీం పెట్టాలి నెక్స్ట్ ఇయర్ ఇన్షాల్లా బాగుంటే పెడతా. అంటే ఒక్కొక్కరికి హైదరాబాద్ అనేది వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ టేస్ట్. అవును. ఒక్క దగ్గర ఒక ఫుడ్ వెరైటీ దొరికిందంటే ఆ టేస్ట్ ఇంకొక చోట దొరకదు. సో ఇంత ఫుడ్ వరల్డ్ ఎందుకు మీరు హలీంకి మాత్రమే స్టిక్ అయి ఉన్నారు? హలీంకి ఎక్కువ క్రేజ్ ఉంది. 1 మంత్లోనే ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తుంది. సో ఈజీగా అయిపోతుంది కదా. అంటే మీకుండే వర్క్ షెడ్యూల్స్లో అది ఈజీ అంటున్నారు? ఈజీ. సో నేను చేసిన ఫుడ్స్లో హలీం నేను బాగా చేసా. సో అందుకని నేను హలీంకి స్టిక్ అయ్యా. నాకు ఏ కుకింగ్ కూడా యావరేజ్ చేస్తాను నేను, పెద్ద తోపేం కాదు. సో హలీం చేసినప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే అన్నిటికన్నా నేను హలీం బాగా చేసా. బయట కూడా ట్రై చేశాను నేను హలీమ్స్, పెద్ద ఏమంటారు పెద్ద రెస్టారెంట్స్ వీటిలో కూడా ట్రై చేశా. ఆ రేంజ్లో మన హలీం ఉంది కదా అని చెప్పి దానికి స్టిక్ అయ్యా. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా? నెక్స్ట్ ఇయర్ బాగుంటాయి. నెక్స్ట్ ఇయర్ ఓన్లీ హలీం కౌంటర్స్ మాత్రమే చూస్తామా, లేదంటే నెక్స్ట్ ఇయర్ ఏమైనా కొత్త రెస్టారెంట్ ఏదైనా స్టార్ట్ చేస్తారా? అంత లేదు, అంత పెట్టుకోలేను నేను. అంటే ఫుడ్ ఇండస్ట్రీ పైన బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకు? ఒక్కదాన్నే చేయలేను. నాకు మా ఇంట్లో సపోర్ట్ అనేది బిజినెస్ వైజ్ చాలా తక్కువే. ఇండస్ట్రీ వైజ్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు కానీ బిజినెస్ వైజ్ అనేది అంత సపోర్ట్ లేదు. సో అందుకని నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. ఆ హలీం చేసుకున్నప్పుడే నా కాలు ఇరిగింది, నేను ఒక్కదాన్ని చూసుకుంటూ. సో కాలు ఇరిగినా కూడా స్టార్ట్ చేశాను కదా, వదలకూడదు, ఎలాగైనా చెయ్యాలి అని చెప్పి అలానే లాక్కొచ్చా 1 మంత్ కూడా. దట్టు షూటింగ్స్ కూడా ఉండే. షూటింగ్స్ ఇది 2 సైమల్టేనియస్గా? ఓ మై గాడ్. ఒక 4 days అయితే ఉండింది 1 monthలో. షూట్ తక్కువ ఉందని చెప్పి స్టార్ట్ చేశా. 4 days ఉంది. ఆ 4 days చెఫ్ని ఇంకా పని వాళ్ళని పెట్టి మేనేజ్ చేశాను. సో అట్లా నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ మీ హలీం టేస్ట్ చేయొచ్చు అనమాట? కన్ఫామ్గా చెప్పలేనండి, అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలీదు. ఈ ఇయరే కుదరలేదు. ఇంకా ఈ ఇయర్ అయితే చాలా అనిపించింది పెట్టాలని, ఇంకా సిచ్యువేషన్స్ బాగాలేవని చెప్పి ఆగాను. చాలామంది అడిగారా మళ్ళీ ఆ టేస్ట్ కోసం? అవును అడిగారు, చాలామంది అడిగారు. ఓన్లీ బయట మాత్రమేనా, లేదంటే మళ్ళీ మీ సర్కిల్లో కూడా మళ్ళీ సర్క్యులేట్ చేయడం కావచ్చు, పంపించడం కావచ్చు?
అంటే ఎలా నాకు అర్థం కాదు. అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో లేదంటే ఇప్పుడు సీరియల్ సర్కిల్లో అక్కడ కూడా ఎవరికైనా మళ్ళీ పంపించడం డెలివరీస్? అలా ఏం లేదండి. లాస్ట్ టైం స్విగ్గీలో పెట్టాం. ఫ్రెండ్స్ సర్కిల్ అని ఏం లేదు. ఓపెనింగ్కి ఎంకరేజ్ చేశారు చాలామంది మా సర్కిల్లో. నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చారు. ఓపెనింగ్కి జబర్దస్త్ రాంప్రసాద్ గారు వచ్చారు. ఆయనే ఓపెనింగ్ చేశారు. నా ఫ్రెండ్స్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. సో జబర్దస్త్ చాలామంది ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంటారు. సో అట్లాంటి ఆపర్చునిటీ కూడా అనుకోని ఎందుకు బయటకు వచ్చేసారు? అనుకొని ఏం రాలేదండి. అంటే జబర్దస్త్లో నేను ఉన్నంతసేపు క్యూట్గా పంచులు వేస్తూ నన్ను క్యూట్గా చూపించారు. దాని తర్వాత నుంచి అది జనాలకి బోర్ కొడుతుంది, ఎంతసేపు క్యూట్ పంచులు ఫ్లట్టింగ్ పంచెస్ వేస్తే అంత చూడట్లేదు అని చెప్పి ఏం చేశారంటే గెటప్స్ కూడా వేయండి అంటే. జబర్దస్త్ అంటే మీకు తెలుసు కదా, కామెడీ పండడం కోసం అడుక్కునే అమ్మాయి గెటప్, పిచ్చి గెటప్ ఇలాంటివి ఉంటాయి. సో ఆ గెటప్స్ వేయండి అని చెప్పి అడిగేవాళ్ళు స్కిట్లలో. నాకు అలా గెటప్స్ వేసుకొని చేయడం నాకు అంత ఇష్టం లేదు. నేను క్యూట్గా కనిపించాలి అని అనుకున్నా. ఎందుకంటే నేను కమీడియన్ అవుదామని రాలేదు. నేను ఒక ఆర్టిస్ట్గా ఏదో సీరియల్స్ చేస్తున్నా, నెగిటివ్ లీడ్స్ అలానే చేద్దాం, లేదా మూవీస్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్గా చేద్దాం అని నేను అనుకున్నా. కాబట్టి వాళ్ళు గెటప్స్ వేయండి చేయండి అంటే నేను చేయలేదు. సో అలా నేను చేయట్లేదు కాబట్టి వాళ్ళు నన్ను పిలవడం మెల్లిగా తగ్గించేశారు. సో అట్లా అక్కడ బాయ్ బాయ్ అంతే. సో బిగ్ బాస్ ఏంటి మీ ఒపీనియన్? బిగ్ బాస్ ఈజ్ ఏ మంచి ప్లాట్ఫామ్. అందరు కూడా చాలామంది బిగ్ బాస్కి వెళ్తే మంచి నేమ్, మంచి ఫేమ్ వస్తుంది, డబ్బులు కూడా బాగా సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు. మరి క్యూట్గా ఏమనుకుంటుంది? నేను కూడా వెళ్ళాలి అనే అనుకుంటున్నా. సో ఆపర్చునిటీ వస్తే మాత్రం మిస్ అవ్వరు? లేదు, వెళ్ళాలి. నాకు నేమ్ ఫేమ్ కన్నా నాకు బేసిక్గా నా క్యారెక్టర్ని ఎక్కువ నా చుట్టుపక్కల వాళ్ళు అంత ఎందుకో ఇష్టపడరు. నేనంటే అంత ఇష్టం చూపించారు అని నా ఫీలింగ్. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తా. ఏదైనా చెప్పాలన్నా కూడా నేను ఆలోచించను. ఫస్ట్ ఎవరైనా ఆలోచించి మాట్లాడాలి, ఎదుటోళ్ళు హర్ట్ అవుతారా లేదా అనేది. నేను అవేం ఆలోచించకుండా డైరెక్ట్ ఏది అనిపిస్తే అది చెప్పేస్తా. చెప్పే విధానం కూడా నాకు చాలా హార్ష్గా ఉంటుంది. సో అంత ఎక్కువ నన్ను ఇష్టపడరు అనేది నా ఉద్దేశం. సో మేబీ అది రియాలిటీ షో కాబట్టి అక్కడ ఒక 15 మంది వితౌట్ ఫోన్ ఉంటారు కాబట్టి అక్కడ వెళ్తే నా క్యారెక్టర్ని జనాలు ఇష్టపడతారా లేదా, ఆ 15 మెంబర్స్ ఇష్టపడతారా, మొత్తం ఇక్కడ ఆడియన్స్ ఇష్టపడతారా అనేది నన్ను చూసుకోవాలి అని ఒక చిన్న ఆశ ఉంది నాకు. నేమ్ ఫేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. అది ఇప్పుడు ఎలా కూడా నేను సీరియల్స్ చేస్తున్నా, మూవీస్ చేస్తున్నా కూడా వస్తుంది. సీరియల్స్ వద్దు, మూవీస్లో కాన్సన్ట్రేషన్ చేసి మూవీస్ వెళ్ళి పేరు సంపాదిద్దామన్నా కూడా వస్తుంది కాన్సన్ట్రేషన్ చేస్తే. ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి మంచి క్యారెక్టరే పడవచ్చు, మనం క్లిక్ అవ్వచ్చు. బట్ నేను నేమ్ ఫేమ్ కన్నా బిగ్ బాస్ గురించి చెప్తున్నా. బిగ్ బాస్ వెళ్తే ఎలా ఉంటుంది, మన క్యారెక్టర్ అందరికీ నచ్చిద్దా లేదా, మన పర్సనాలిటీ ఎక్కువ, క్యారెక్టర్ కన్నా పర్సనాలిటీ అంటే బెటర్ ఏమో, పర్సనాలిటీ నచ్చిద్దా లేదా అనేది చూడాలి అని ఉంది. సో హ్యాస్టీజ్ ఒక 1 year బ్యాక్ ఎట్లా ఉందో ఈ క్యూట్ స్మార్ట్ స్మైలీ గర్ల్ ఇప్పుడు కూడా అట్లే ఉంది. అసలు ఏం తింటారు? నేను ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటా, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ. నిజం చెప్పండి. నిజంగా జంక్ ఫుడ్ తింటే చబ్బీగా ఉండాలి కదా. మరి చబ్బీ అయ్యా, ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయ్యా. నేనే అసలు ఫుడ్ కానీ జిమ్ కానీ ఇవేమి చెయ్యను నేను. ఇప్పుడు స్టార్టింగ్లో బక్కగా ఉన్నప్పుడు చేసా, ఇప్పుడు లావ్ అయ్యాక చేయట్లేదు. ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తింటా, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటా. నాకు హెల్దీ ఫుడ్ ఇస్తే అసలు నచ్చదు నాకు. హెల్దీ ఫుడ్ అంటే ఫ్రూట్స్ ఇలాంటివి ఏం తినవు. అది చిప్స్ అలాంటివి తీసుకొచ్చిస్తే తింటా. మరి ఎట్లా సీరియల్స్లో ఖచ్చితంగా అట్లే ఉండాలి, స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి మన వెయిట్కి కావచ్చు, మన పర్సనాలిటీస్కి అన్నారు. సో ఇట్లాంటి ఫుడ్ అంతా తింటున్నారు కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే అప్పుడు 35 kilos ఉండే, ఇప్పుడు 50 kilos అయ్యా. అప్పుడు 35 kilos లా ఉంటే కొంచెం స్క్రీన్లో చిన్నపిల్లలా కనిపిస్తుండే, ఇప్పుడు పర్ఫెక్ట్ ఉన్నా.
స్క్రీన్కి. నేను చేసే క్యారెక్టర్స్ కూడా మెచ్యూరిటీ లుక్ వచ్చింది అండ్ బాడీ కూడా స్క్రీన్కి బాగా కనిపిస్తున్నా కాబట్టి ఇంకా ఈ 50 రేంజ్లోనే మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నా. ఏంటంటే నాకు ప్లస్ పాయింట్, నేను జంక్ ఫుడ్స్ తిన్నా, ఆయిలీ ఫుడ్స్ తిన్నా కూడా తక్కువ తింటా. ఎక్కువ పొట్ట చిన్నది నాది, సో తక్కువే తింటా. అలా మెయింటైన్ అయిపోతుంది. ఇంకా మంచి ఫుడ్డీయా? ఫుడ్డీ. ఏమి ఇష్టం? ఫుడ్డీ అంటే టేస్టీ ఫుడ్ తింటా, ఇంత తినను. నాకు నచ్చిన రొటీన్ ఫుడ్ కొత్తగా ట్రై చేయాలి అని అనుకోను. నాకు ఏదైతే నచ్చుతుందో దాన్నే చూస్ చేసుకుంటా. కొత్తగా ట్రై చేసి నా టంగ్ని పాడు చేసుకోవాలనుకోను, టేస్ట్ని పాడు చేసుకోవాలనుకోను. సో మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది? ఎందుకంటే అప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నా, ఏ టైంలో ఉన్నా ఇట్స్ ఓకే. కానీ ఒక మ్యారిటల్ లైఫ్ వచ్చిన తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మనకంటూ. సో ఎట్లా ఉంది? పెద్ద తేడా ఏం లేదు నాకైతే. అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళే మా ఇంట్లో. రెస్పాన్సిబిలిటీస్ లాంటివి ఏం లేవు. ఇంకా చేసుకుంటున్నానా, వాళ్ళకి కూడా నేను టీవీలో కనిపిస్తున్నంతసేపు ఇష్టంగానే ఉంటారు వాళ్ళు. సో నాకు ఏదైనా ఆఫర్స్ వచ్చినా హ్యాపీ ఫీల్ అవుతారు, రావట్లేదంటే డల్ అవుతారు, ఎందుకు రావట్లేదని ఆలోచిస్తారు. సో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. చాలా హ్యాపీగా ఉన్నా. మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మరి? ఇంకా ఇంతేనండి, చేసుకున్నంతసేపు ఇండస్ట్రీలో చేసుకుంటా. తర్వాత పిల్లలు ప్లానింగ్ ఉంది. పిల్లలు లేకపోతే పెళ్లి చేసుకున్నది పిల్లల కోసమే కదా, ఫ్యూచర్ ఉండాలనే కదా. సో ఆఫర్స్ వచ్చినంతసేపు సీరియల్స్ అవి, మూవీస్ అవి చేస్తూ ఉంటా. తర్వాత పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇండస్ట్రీ లైఫ్ లీడ్ చేయగలను అనుకుంటే చేస్తా. లేదు అంటే పిల్లల్ని చూసుకుంటూ, ఇప్పుడు మనకి సోషల్ మీడియా కూడా ఉంది, యూట్యూబ్. సో యూట్యూబ్లో కూడా చేసుకోవచ్చు మనం. మనీనే ఎర్న్ చేయాలి, జనాల్లో కనిపిస్తూ ఉండాలి, ఫేమ్ ఉండాలి అనుకుంటే యూట్యూబ్లో కూడా మనం చేయొచ్చు. సో నాకు ఎలాగో ఛానల్ ఉంది కాబట్టి ఆఫర్స్ లేవు ఇండస్ట్రీ పరంగా అని అనుకుంటే యూట్యూబ్లో కంటిన్యూ అవుతా. ఇన్ జనరల్గా పిల్లలు అనేసరికి అమ్మో కెరియర్ పోతుంది, ఫస్ట్ పిల్లలు అనేది అమ్మో కెరియర్ పోతుంది అనే ఆలోచన ఉంటుంది. కానీ మీరు మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. క్లారిటీ ఉంది కాబట్టి కరెక్ట్ ఏజ్లో పెళ్లి చేసుకున్నా. కరెక్ట్ ఏజ్లో పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. ఓకే, ఇంకొక 1 or 2 years అంతే. 1 or 2 yearsలో పిల్లలు, ఆ ప్లానింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా చేసుకున్నారు. సో మరి కెరియర్ మిస్ అవుతుంది అనే ఫీల్ ఏం లేదు? ఏం లేదండి. ఫ్యామిలీ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది కెరియర్ ఎందుకు మిస్ అవుద్ది, పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది చేస్తున్నారు. హీరోయిన్స్ గా చేస్తున్న వాళ్ళే పెళ్ళైనా కూడా హీరోయిన్స్ గా కంటిన్యూ అవుతున్నారు. పిల్లలు ఉన్నా కూడా హీరోయిన్స్ గా కంటిన్యూ అవుతున్నారు. అలాంటప్పుడు కెరియర్ పోతుంది అనే ఆలోచన నాకైతే ఏం లేదు. ఒకవేళ మేబీ పిల్లలు పుట్టిన తర్వాత మనం బాడీ వైజ్గా, లుక్ వైజ్గా చేంజ్ అయితే దానికి తగ్గట్టు క్యారెక్టర్స్ కూడా వస్తాయి. సో అవి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఇప్పుడు హీరోయిన్గా చేసిన నువ్వు ఒక మదర్గా ఛాలెంజింగ్ రోల్ వస్తే నీకు ఆ సిచ్యువేషన్, నువ్వు అలా ఉన్నావు కాబట్టి నీకు ఆ క్యారెక్టర్ వస్తుంది కాబట్టి మేబీ నువ్వు చేయాలనిపిస్తే చేయొచ్చు కదా. ఆ టైంలో మనం చెప్పలేము మనకి ఎలా అనిపిస్తుందో. కొంతమంది ఉంటారు, నేను హీరోయిన్గా చేసా, హీరోయిన్గా వస్తేనే చేస్తా, అదేంటి నేను హీరోయిన్గా చేశాను కదా, మదర్ క్యారెక్టర్కి అడుగుతున్నారు కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కానీ క్యూట్ గర్ల్ మాత్రం ఏదైనా చేస్తుంది అంతేనా? ప్రస్తుతానికైతే ఏదైనా చేస్తా అని అనిపిస్తుంది. నో డిమాండ్, తర్వాత డిమాండ్స్ ఏం లేదు. ఓన్లీ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి, ఫ్లోలో వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఓకే. సో ఇంకా కంప్లీట్గా మూవీ వైపు టర్న్ అవుట్ అవ్వాలి, ఇంకా సీరియల్స్ వద్దు అనే ఆలోచన ఎప్పుడైనా అనిపించిందా? అలా ఏం లేదు. నాకు ఖాళీగా ఉంటే పిచ్చెక్కిపోద్ది. నేను తెగ ఆలోచించేస్తూ ఉంటా, ఓవర్ థింకింగ్ ఎక్కువ అనమాట. సో ఏం చేద్దాం, ఏంటి ఖాళీ ఉన్నా, ఏమైపోతుంది లైఫ్, ఇలా డిప్రెషన్కి వెళ్ళిపోతా. సో నాకు డైలీ నేను పని చేస్తూ ఉంటే నేను రిలాక్స్గా ఉంటాను నేను. సో అందుకని ఏదొస్తే అది, గెస్ట్ రోల్ అన్నా కూడా గెస్ట్ రోల్ నేను చేయను, 10 days ఉంటుంది అన్నా కూడా నేను చేయను అని అన్ను. ఖాళీగా ఉన్నా కదా సరే చేద్దాం, ఏమో మేబీ అది ఆ 10 days రోల్కే మంచి పేరు రావచ్చేమో, ఎవరికి తెలుసు. సో కాన్సన్ట్రేషన్ మొత్తం ఇప్పుడు సంపాదన కాదు, పేరు మాత్రమేనా? రెండు. ఇప్పుడు నా ఖర్చులకు తగ్గట్టు మనీ కూడా కావాలి. మనీ లేకుండా ఊరికే పని చేసుకుంటూ కూడా వెళ్ళలేను కదా. సో సైమల్టేనియస్గా 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణమా? అంతే. సో ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు, డ్రీమ్స్ ఏంటి?
ఇంకా పెద్ద గోల్స్ ఏం లేవండి నాకు. బిజినెస్ అనుకున్నాను, అది చేస్తూ ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, బిజినెస్ని అలా నిలబెట్టాలి. ఇయర్లీ వన్స్ అయినా కూడా ఒక బ్రాండ్ ఉండాలి నా పేరు మీద అనేది ఒక చిన్న గోల్ ఉంది. అంటే ఇప్పుడు పిస్తా హౌస్ హలీం అంటే ఎలాగా, సార్వి అంటే ఎలాగా గుర్తుపడుతుంటారో అలా నా పేరు మీద నా హలీంని గుర్తుపట్టే రేంజ్కి నేను వెళ్ళాలి అనేది ఒక చిన్న గోల్. తర్వాత బిగ్ బాస్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి, ఎందుకంటే బిగ్ బాస్ వెళ్తే మంచి ఆఫర్స్ వస్తున్నాయి, మంచిగా మనీ సంపాదించుకోవచ్చు, అది కూడా ఉంది కాబట్టి సో ఆ జనాల్లో ఎక్కువ కాలం గుర్తుంటాం. సో బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు అరే నువ్వు ఒక 4-5 ఇయర్స్ అయినా కూడా బిగ్ బాస్లో చేసావు కదా అని గుర్తుపడతారు. సో అందుకని అది ఒక బిగ్ బాస్ ఒక గోల్ ఉంది. సో ఆ గుర్తింపు కోసం వెళ్ళాలనుకుంటున్నారు అంతే. సో జరిగిన ఎపిసోడ్స్ ఎట్లా అనిపించాయి బిగ్ బాస్? బాగా అనిపించాయి. అంటే కొంతమంది స్క్రిప్టెడ్ అని, కొంతమంది కాదని, ఇట్లా నంబర్ ఆఫ్ వేరియేషన్స్ చెప్తూ ఉంటుంటారు కదా, మీకేమనిపించింది? స్క్రిప్టెడ్ అని ఎందుకు అనుకుంటారంటే మేబీ అక్కడ టాస్క్లు అవి పెడుతుంటారు కదా, టాస్క్లు పెట్టడం వల్ల స్క్రిప్టెడ్ అనుకోవచ్చు. ఇప్పుడు షో రన్ అవ్వాలంటే అంత బాగా జనాల్లోకి వెళ్తుంది అంటే స్క్రిప్టెడ్ అయి ఉండొచ్చు, ఏమో ఎవరికి తెలుసు. నీకు నచ్చుతుంది కదా చూడు అంతే. అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే లైక్ ఫోనులు లేకుండా పిచ్చెక్కిపోద్ది. సో ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళు మనసులో ఏం ఫీల్ అవుతూ ఉంటారంటే నేను బయటికి ఎలా కనిపిస్తున్నా, నేను జనాలకు నచ్చుతున్నానా లేదా, నేనేంటి ఓవర్ రియాక్ట్ అయిపోయానా ఈ సిచ్యువేషన్కి, లేకపోతే నేను రియాక్ట్ అవ్వలేదా, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు కాబట్టి అలా బిహేవ్ చేస్తారు. వాళ్ళు అలా బిహేవ్ చేయడం వల్ల స్క్రిప్టెడ్లా మనకే అనిపిస్తూ ఉండొచ్చు. సో రియల్ క్యారెక్టర్ గింది అనేది అనిపిస్తుందా? నాకైతే నేను బాగా ఎక్కువ చూస్తూ ఉంటా బిగ్ బాస్, నాకు బాగా ఇష్టం. ఇన్ని జరిగాయి కదా, అన్నిట్లో ఫేవరెట్ ఎవరు మరి మీకు? ఆల్మోస్ట్ నాకు ఫేవరెట్ ఉన్న వాళ్ళు పల్లవి ప్రశాంత్ బాగా ఆడాడు అనిపించింది, శివాజీ గారు, యావర్, సన్నీ, సోహెల్, మెహబూబ్, ఇలా కొంతమంది, శ్రీముఖి అక్క. సో వీళ్ళతో ఏమైనా టచ్ ఉంటుందా? కొంతమంది. ఎవరు తెలుసు బాగా, ఎవరితో బాగా రిలేషన్? అంటే నార్మల్గా ఈవెంట్స్లో వాటిల్లో కలిసినప్పుడు హాయ్ చెప్పడమే తప్ప పెద్ద ఎక్కువ పరిచయం లేదు. హాయ్ అండ్ బాయ్ వరకే అంతే. ఎవరైనా క్లోజ్గా ఉండేది సీరియల్స్లో? బెస్ట్ సీరియల్స్లోనా రసజ్ఞ అని నా ఫ్రెండ్ సీరియల్స్ అయితే. ఇంకా జబర్దస్త్ కానీ కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా పవిత్ర, జబర్దస్త్లో చేసేది కదా, తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఓకే. సో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఒక బెస్టీస్ అనేది ఉంటారు. అవును, నాకు బేసిక్గా ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా తక్కువ. నేను ఎక్కువ ఎవరిని నమ్మును, ఎప్పుడు కూడా నాకు ఒక్కళ్ళే ఫ్రెండ్ ఉండేవాళ్ళు. సో ప్రస్తుతానికైతే పవిత్రనే ఒక 6 ఇయర్స్గా తనే బెస్ట్ ఫ్రెండ్. సో ఎన్ని సెలబ్రేషన్స్, అవుటింగ్స్? తక్కువ అండి, బయటికి ఏమి వెళ్ళను, ఇంకా షూటింగ్స్తోనే సరిపోతూ ఉంటుంది. ఏదైనా గ్యాప్ ఉంటే ఫ్యామిలీతో గడుపుతా, ఊరు వెళ్తా, అత్త మావయ్య అమ్మ వీళ్ళతో ఉంటా. ఓన్లీ ఫ్యామిలీ ట్రిప్స్. ఇంకా ఈ మధ్య కాలంలోనే కొంచెం పవిత్రతో దగ్గరగా ఉండడం వల్ల కొంచెం ఫ్రెండ్స్ అవుతున్నారు కొత్తగా. వాళ్ళతో వెళ్తే బయటకు వెళ్తుంటా అంతే. హైదరాబాద్ లోకల్లోనే, అది కూడా. హైదరాబాద్లో లోకల్ ఏమున్నాయి వెళ్ళడానికి? ఏముంది, షాపింగ్ కానీ, పబ్బులు కానీ, లేకపోతే చార్మినార్ షాపింగ్కి వెళ్దామంటారు, అలా తిరిగేస్తారు. చార్మినార్ కూడా తిరుగుతాం. వెళ్ళారా మొన్న నైట్ బజార్? లేదండి, వెళ్ళలేదు, అంత టైం లేదు. సో ఇది మరి ఫేవరెట్ పబ్ ఆర్ క్లబ్ హైదరాబాద్లో? పబ్బులు కూడా అంత ఎక్కువ ఏమి వెళ్ళినాయి ఈ మధ్య. అది కూడా మేము మణికొండ షిఫ్ట్ అయ్యామన్నమాట రీసెంట్లీ, ఒక 4 months నుంచి. చాలా తక్కువ, ఎందుకంటే షూట్ నుంచి వచ్చేటప్పటికే లొకేషన్స్ చాలా దూరం ఉంటాయి, మా షూటింగ్ లొకేషన్స్. అక్కడ నుంచి ట్రాఫిక్లో వచ్చేటప్పటికి 1.5 hours పట్టేస్తుంది. ఇంకా మార్నింగ్ నుంచి 7 o'clock నుంచి మేము నైట్ 9 వరకు చేస్తూనే ఉంటాం షూటింగ్. ఏదో మధ్యలో ఒక 1 hour అలా గ్యాప్ రావచ్చేమో, కానీ కంటిన్యూస్గా నుంచొని ఉండడం, తిరుగుతూ ఉండడం వల్ల అలసిపోయి ఉంటాం. ఇంకా పబ్స్ అంటే మనం నైట్ వెళ్తేనే బాగుంటుంది, ఆ టైంకి ఇంకెక్కడ వెళ్ళబుద్ధి అవుతుంది. దొరికిన టైం కాసేపు పడుకోవాలనిపిస్తుంది.
అయితే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మార్నింగ్ టు నైట్ వరకు చేస్తూనే ఉంటాం, కానీ ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యేటప్పుడు కాసేపు సీరియల్ వేయడం మళ్ళీ యాడ్ వేయడం ఇదంతా ఉంటుంది కదా. పర్ డే అసలుకి మీరు చేసే షూటింగ్లో ఎన్ని ఎపిసోడ్స్ చేస్తుంటారు? 3-4 చేయొచ్చు. 3-4 ఎపిసోడ్స్ ఒక్క రోజులో. ఓ, సో మీరు చేసిన తర్వాత సీరియల్ చూస్తుంటే ఏమనిపిస్తుంటుంది? నాకు అంటే చూసినప్పుడు నేను నా సీరియల్స్, నా వీడియోస్ కానీ నా సీరియల్స్ కానీ నేను చాలా తక్కువ చూసుకుంటా. నాకు నా వాయిస్ నచ్చదు నాకు ఎందుకో వీడియోలో. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా నేను చూసుకుంటానో లేదు తెలీదు, నా వాయిస్ నాకు నచ్చదు. సీరియల్ అంటే ఇంకా డబ్బింగ్ ఇస్తారు కాబట్టి సీరియల్ ఎందుకు చూసుకుంటా అంటే నా కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి, నా యాక్టింగ్ ఎలా ఉంది, నా వరకు చూసుకుంటా. నా క్యారెక్టర్ వచ్చినంతసేపు 5 minutes అయితే 5 minutes, 10 minutes అయితే 10 minutes ఎలా చేశాను, ఏ జ్యువెలరీ సెట్ అయిందా లేదా, మేకప్ సెట్ అయిందా లేదా అని చూసుకుంటా. బాగానే అనిపిస్తుంది, బాగానే చేస్తున్నా, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అలా. సో అసలు జనాలకి సీరియల్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు, ఒక మాటలో చెప్పండి. సీరియల్ గురించి ఇది ఏం చెప్తాం, పబ్లిక్ వ్యూ ఎట్లా ఉంటుంది సీరియల్ అంటేనా? బాగానే ఉంటుంది, వాళ్ళకి ఒక టైం పాస్ సీరియల్ అనేది. టైం పాసా అడిక్షనా? కొంతమందికి టైం పాస్, కొంతమందికి అడిక్షన్. రెండు కాదు, ఒకటే చెప్పండి. అంతే కదా, కొంతమంది ఇప్పుడు ఊర్లలో ఉన్న వాళ్ళు, మన అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ వీళ్ళు సీరియల్ లేకపోతే అరే ఆ సీరియల్ చూడలేదు అని చెప్పి ఫోన్లో అయినా పెట్టుకొని చూస్తారు, దాన్ని అడిక్షన్ అనుకోవచ్చు. కొంతమంది ఖాళీ ఉన్నాం కదా, ఏదో హీరోయిన్ బాగా కనిపించింది కదా, ఎవరో యాక్టింగ్ బాగా చేస్తున్నారు కదా అని చూడొచ్చు, ఖాళీ ఉన్నాం కదా అని చెప్పి, అది టైం పాస్ అవ్వచ్చు అని చెప్పలేము. సో మీరు మాత్రం ఓన్లీ కాస్ట్యూమ్స్ ఎట్లా ఉన్నాయి, ఎలా చేశాను ఆ క్యారెక్టర్ అని మాత్రమే చూసుకోవడానికి చూస్తుంటారు. అంతే, యాక్టింగ్ ఎలా చేశాను. ఏ సీరియల్ చూడరు ఇంకా మీరు? కంటిన్యూగా చూడను. నో అడిక్షన్, నో టైం పాస్. నాకు పాకిస్తానీ సీరియల్స్ నచ్చుతాయి. అవునా? సో క్యూట్గా లవ్ స్టోరీస్, వాళ్ళ యాక్టింగ్ అదంతా నాకు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. మన సీరియల్ అంటే అని కళ్ళు తీయడం, ఇలా జూమ్ అవుట్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ దాంట్లో అది టేకింగ్ అదంతా స్టోరీ వైజ్ వాళ్ళ యాక్టింగ్ అదంతా నాకు నచ్చిద్ది. సో డీసెంట్గా అలా వెళ్తుంది, అవి ఎక్కువ చూసేదాన్ని. అది కూడా కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో చూసా అంతే. ఏంటి ఆ సీరియల్? ఇస్ ప్యార్ కే సద్కే అని చెప్పి ఒక సీరియల్, ఇష్క్ కియా అనే సీరియల్, హమ్సఫర్ అని. సో అక్కడ ఏంటంటే వీక్లీ ఒక ఎపిసోడే టెలికాస్ట్ అవుతుంది. సో 30-40 ఎపిసోడ్లో ఒక డ్రామా అయిపోతుంది, లైక్ సిరీస్ లాగా అనమాట. సో అది ఈజీ కదా చూడ్డానికి, ఇయర్స్ చూడక్కర్లేదు. చలో డన్. సో ఇదనమాట సీరియల్ ఆర్టిస్ట్తో స్పెషల్ ఇంటర్వ్యూ, అండ్ ఇప్పుడు సీరియల్స్తో ఎలా బిజీ ఉంది అండ్ ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.